అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 21 రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, విజయ్ చూసేటప్పటికీ అక్కడ మహాలక్ష్మి కన్నీళ్లతో నిలబడి ఉంది. విజయ్ తన్ని గుచ్చుకున్న బాణాన్ని బయటకు తీసి నెమ్మదిగా మహా వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. విజయ్ తన్ని చేరుకోగానే తన్ని హత్తుకొని ఏడుస్తుంది మహా. ఏం జరిగింది మహా? ఏం లేదు. ఎప్పుడూ నన్ను బాధపడకుండా చూసే నువ్వు ఈరోజు ఇలా చేశావంటే ఏదో కారణం ఉంది. అదేంటి? విజయ్ అలా అడిగేసరికి మహా ఏం జరిగిందో చెప్తుంది. నువ్వు ఇక్కడికి రాగానే ధ్యానముద్రలో ఉన్న స్వామీజీ ఒక్కసారిగా కళ్ళు తెరిచి బయటకు వచ్చారు. అది చూసి అందరూ కంగారు పడ్డారు. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చారు. స్వామీజీ, అమ్మా, మనం తప్పు చేశాం. ఏం చేశాను స్వామి? విజయ్ని అక్కడికి పంపించి తప్పు చేశాం. ఏంటి స్వామి మీరంటుంది? అవునమ్మా, మనం రుద్రాని తక్కువ అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశాం. అసలు ఏం జరిగింది స్వామి? వాడు విజయ్తో పాటు ఒక భయంకరమైన పిశాచిని పంపాడమ్మా. మన విజయ్ ఆ ఖడ్గాన్ని తాకగానే అక్కడ ఉన్న దైవశక్తి అంతా క్షీణిస్తుంది. అదే సమయంలో ఆ పిశాచి ఆ ఖడ్గాన్ని తన సొంతం చేసుకొని విజయ్ని హతమారుస్తుంది. అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి స్వామి? మనం విజయ్ని ఆ ఖడ్గాన్ని తాకకుండా చేయాలి. కానీ అది ఎలా స్వామి? అది మహాలక్ష్మి మాత్రమే చేయగలదు. ఏం చేయాలి స్వామి? తక్షణమే నువ్వు అక్కడికి వెళ్ళి విజయ్ని ఆపే ప్రయత్నం చేయి. అంతేకాకుండా ఒకవేళ అక్కడ జరగకూడదని ఏదైనా జరిగితే ఆ పిశాచిని అక్కడే బంధించే శక్తి ఈ బాణంలో ఉంది. ఈ బాణాన్ని నువ్వు విజయ్ సతీ సమేతంగా వదలాలి. అప్పుడు ఈ బాణానికి ఆ పిశాచిని బంధించే శక్తి వస్తుంది. సరే స్వామి, నేను ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి మీరు చెప్పినట్టే చేస్తా స్వామి. యమున, నువ్వు అసలు వట్టి మనిషివి కూడా కాదు మహా. నిన్ను అక్కడికి ఒంటరిగా వెళ్ళనివ్వను. అందుకే నేను కూడా వస్తా. సావిత్రి, నందు కూడా మహాతో వస్తానని పట్టుపడటం వల్ల మహా, యమున, సావిత్రి, నందు అక్కడికి వెళ్తారు. మహా వెళ్తూ వెళ్తూ అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని దేవి దగ్గరకు వెళ్ళి, అర్జున్ జాగ్రత్త అని చెప్పి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన కొంత సమయానికి కవితకి పురిటినొప్పులు రావడంతో దేవి వాళ్ళు కవితని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇంకా ఆ ఇంట్లో నందు భార్య పద్మ, వాళ్ళ పాప అర్జున్, వాళ్ళకి తోడుగా గుమాస్తారావు గారు ఉంటారు. మహా వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి గృహద్వారాలు తెరుచుకొని ఉంటాయి. మహా యమున వాళ్ళని అక్కడే ఉండమని మహా లోపలికి వెళ్తుంది. మహాకి విజయ్ కనిపించేసరికి విజయ్ ఖడ్గాన్ని తాకటానికి ముందుకు వెళ్తున్నాడు. మహా అక్కడి నుండి ఎంత పిలుస్తున్నా తనకి వినిపించడం లేదు. ఇంకా విజయ్ ఖడ్గాన్ని తాకుతున్నాడు అనే సమయంలో మహాకి విజయ్ మాటలు గుర్తుకు వచ్చాయి. మహా అడిగింది అని తనకు విలువిద్య నేర్చుకున్న సమయంలో విజయ్ మహాకి ఒకటి చెప్తాడు. ప్రజలకు మంచి జరుగుతుందంటే మనం ప్రాణం తీయడానికైనా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి. అదే నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. అవి గుర్తుకు రాగానే మహా చాలా బాధగా విల్లును విజయ్కి గురిపెట్టి తనపై దృష్టి సారిస్తుంది. ఆమె కళ్ళు కన్నీటి పొరతో నిండిపోయి ఉండటం వల్ల తనకి కొంచెం కష్టంగా ఉన్నా ధైర్యం చేసి విజయ్ పైకి బాణాన్ని వదులుతుంది. విజయ్కి జరిగింది మొత్తం చెప్పి ఆ ఖడ్గం ఉన్న చోటు చూస్తే అక్కడికి పిశాచి వెళ్తూ ఉంటుంది. మహా వెంటనే విజయ్ని పట్టుకొని ఇద్దరూ కలిసి దానిపై దృష్టి సారించి స్వామీజీ ఇచ్చిన బాణాన్ని తన మీదకు వదులుతారు. ఆ బాణం వెళ్ళి పిశాచి ఉన్న చోటు గుచ్చుకోగానే అది ఆర్తనాదాలు చేసి అక్కడే బందీగా ఉండిపోయింది. విజయ్ మహాని జాగ్రత్తగా నడిపించుకుంటూ గృహ బయటికి వస్తాడు. వీళ్ళను చూడగానే బయట వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న యమున వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో విజయ్ వెనక నుండి ఎవరో తనడంతో విజయ్ మహా కిందకి పడతారు. మహా కింద పడటంతో మహాకి నొప్పులు మొదలవుతాయి. విజయ్ మహాని పైకి లేపి ఒకచోట పడుకోబెట్టి వెనుకకు తిరిగి చూసేసరికి నారాయణ, కిరణ్ ఇద్దరు వెనకాల నిలబడి ఉంటారు. వాళ్ళని చూడగానే ఎంత కోపం వచ్చినా వాళ్ళు కూడా తన తమ్ముళ్ళు అనే విషయం గుర్తుకు వచ్చి వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళ వైపు చూస్తాడు. యమున, సావిత్రి ఇద్దరు మహా దగ్గర ఉండి తన్ని చూసుకుంటారు. విజయ్, రే, ఎందుకురా ఇలా చేస్తున్నారు? నన్ను ఒక్క మాట అడిగితే ఆస్తి మొత్తం మీ ఇద్దరి పేరు మీద రాసేవాణ్ణి కదా. కిరణ్, మేము నిన్ను ఆస్తి కోసం ఇలా చేయడం లేదు. కేవలం నిన్ను అడ్డు తొలగించుకోవడానికి చేస్తున్నాము. నేను మీకు అడ్డా? అవును, మేము పుట్టినప్పటి నుండి చూస్తున్నాం. ప్రతి దాంట్లో నీదే పై చేయి. ఊర్లో అప్పటి వరకు మాకు గౌరవం ఇచ్చిన వాళ్ళు నువ్వు రాగానే మమ్మల్ని పక్కన పెట్టి నిన్ను ఎత్తికెక్కించుకున్నారు. ఊరి వరకు ఎందుకు? మా అమ్మ, తోడబుట్టిన తమ్ముడు కూడా నీ గురించి ఆలోచిస్తారు తప్ప మా గురించి అస్సలు పట్టించుకోరు. అందుకే మేము నిర్ణయించుకున్నాం, ఈరోజు మాకున్న శత్రువులందరినీ చంపేస్తాం అని అనగానే
అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చి వీళ్ళ మీదకి దాడికి దిగుతారు. వాళ్ళల్లో కొంతమంది యమున వాళ్ళపై దాడి చేస్తారు. వాళ్ళని నందు ఎదుర్కొంటూ ఉంటాడు. ఇక్కడ విజయ్ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా కొడుతున్నాడు. అదే అదునుగా చూసుకొని కిరణ్ విజయ్ వెనకాల నుంచి కత్తితో పొడుస్తాడు. అది చూసి నందు అన్నయ్య అంటూ అరుస్తూ విజయ్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడే ఉన్న వ్యక్తులు నందుని కొడుతూ ఉంటారు. నందు వైపు చూసిన విజయ్కి నందు దెబ్బలు తింటూ కనిపించగానే పరుగున వెళ్ళి నందును కొడుతున్న వాళ్ళని కొడతాడు. విజయ్ ఒక్కసారిగా అందరి మీదకి విజృంభించగానే అక్కడ ఉన్న వ్యక్తులు అందరూ విజయ్కి బలైపోతున్నారు. విజయ్ లాస్ట్గా కిరణ్ నారాయణ దగ్గరికి వచ్చి ఎత్తిన కత్తిని కింద పడేసి తమ్ముళ్ళరా మీరు, మిమ్మల్ని చంపలేను అని ఇంకా ఏదో చెప్పబోయేలోపే వెనకాల చంటిబిడ్డ ఏడుపు వినిపించగానే వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ యమున బాబుని ఎత్తుకొని విజయ్ దగ్గరకు వస్తుంది. విజయ్, నీకు బాబు పుట్టాడు అని బాబుని విజయ్ చేతికి ఇస్తుంది. విజయ్ బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో వెనకాల నుండి కిరణ్ మళ్ళీ కత్తితో పొడుస్తాడు. విజయ్ గట్టిగా ఊపిరి తీసుకొని బాబుని యమునకిచ్చి కిరణ్ వైపు తిరిగి ఒక్క తన్ను తన్నేసరికి కిరణ్ వెళ్ళి కొంచెం దూరంలో పడతాడు. కిరణ్, ఆ విజయ్కి పుట్టిన బిడ్డ శ్రీ మహావిష్ణువు అంశంలో జన్మించాడు. ఆ బిడ్డ మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాడు. ముందు ఆ బిడ్డను మనం చేజిక్కించుకోవాలి అని రుద్ర అక్కడికి వస్తూ అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ కిరణ్ వాళ్ళని యమున వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆపుతూ ఉంటాడు. సావిత్రి, అమ్మా, బాబుని తీసుకొని నువ్వు వెళ్ళిపో. యమున, మిమ్మల్ని ఇలా వదిలేసి మమ్మల్ని అన్నయ్య చూసుకుంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. అమ్మా, ఇప్పుడు ఆ బిడ్డ వాళ్ళకి దక్కకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నా మీద ఒట్టు. సావిత్రి అలా అనేసరికి యమున ఏడుస్తూ బాబుని తీసుకొని వెళ్తుంటే నారాయణ తన మీదకి కత్తి విసురుతాడు. అది యమున వీపుకి గుచ్చుకుంటుంది. కత్తి గుచ్చుకున్న యమున ఆగకుండా బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది. యమున వెనకాల అక్కడ ఉన్న వ్యక్తులు వెళ్లకుండా విజయ్ నందు చూసుకుంటారు. స్వామీజీ అలా చెప్పి కుమార్ వైపు చూస్తాడు. కుమార్, తర్వాత ఏం జరిగింది స్వామి? రమేష్, నేను చెప్తా కన్నా అని రమేష్ చెప్పడం మొదలు పెడతాడు. మేము కవితని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడ తనకి పాప పుట్టింది. మేమందరం కవిత దగ్గర కాసేపు ఉండి బయటకు వచ్చేసరికి యమున గారు ఒంటి నిండా రక్తంతో నిన్ను ఎత్తుకొని అక్కడికి వచ్చారు. మేము ఏమైందమ్మా అని అడిగితే, నిన్ను దేవి చేతిలో పెట్టి వీడిని ఇక్కడ నుండి దూరంగా తీసుకొని వెళ్ళండి. వీడిక్కడ ఉన్నంతసేపు వీడికి ప్రమాదం. విజయ్ అన్నయ్య వాళ్ళు ఎక్కడా అని నేను అడిగితే అమ్మ ఏడుస్తూ అందరినీ చంపేశారు అని దేవి దగ్గరికి వచ్చి వీడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆవిడ ప్రాణాలు వదిలారు. అమ్మ అంతగా చెప్పాక అక్కడ ఉండడం మంచిది కాదు అని అక్కడ నుండి వెళ్ళడానికి రెడీ అయ్యి కవిత రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి కవిత పక్క పాప లేదు. మేమంతా కంగారు పడి హాస్పిటల్ మొత్తం వెతికాం, కానీ తను దొరకలేదు. ఇంకా అక్కడ ఉండకూడదు అని అక్కడ నుండి మన ఊరు వచ్చి అక్కడ మా బిడ్డగా నిన్ను అందరికీ పరిచయం చేశాం. దేవి వదినకి ఇచ్చిన మాట కోసం మాకు పిల్లలు వద్దు, నువ్వొక్కడవే చాలు అనుకున్నాం. నిన్ను మేము మా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాం. నీకు ఏదైనా జరిగితే మేమందరం విలవిలలాడిపోయాం అని జరిగింది చెప్తాడు. అంతా విన్న కుమార్ కన్నీళ్లతో దేవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చొనే ఉంటాడు. కుమార్, నన్ను మీ కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చేశారు. మీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోను. అందరూ కుమార్ దగ్గరకు వెళ్ళి తనను లేపి ఓదారుస్తూ ఉంటారు. ఆ దేవుడు చాలా మంచివాడు కదమ్మా అని కుమార్ అంటాడు. ఆ మాటకి అందరూ కుమార్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. నన్ను మా అమ్మ నుండి దూరం చేసినందుకు నాకు ఏదైనా అయితే వాళ్ళకి ప్రాణం పోయినట్టు భావించే 4 అమ్మలను పంపించాడు నా జీవితంలోకి. అందుకే అంటున్నా దేవుడు మంచివాడు అని. కుమార్ అలా అనగానే దేవి, కవిత, సరస్వతి, లక్ష్మి కుమార్ని పట్టుకొని ఏడుస్తారు. వాళ్ళు కుమార్ని వదిలి పక్కకు జరిగేసరికి నిజంగా దేవుడు చాలా మంచివాడు. నన్ను ఆ కుటుంబం నుండి దూరం చేసిన నా గురించి ఎప్పుడూ ఆలోచించి 8 మంది పెద్దలను నాకు ఇచ్చాడు. అలాగే నేనంటే ప్రాణం ఇచ్చే నా 3 చెల్లెళ్ళు, బావలను ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అంటాడు. కుమార్ అలా చెప్పగానే కీర్తి, భవ్య, గీత ముగ్గురు వెళ్ళి కుమార్ని హత్తుకొని ఏడుస్తారు. వినయ్, గౌతమ్ కూడా అలాగే చేస్తారు. కొంత సమయం తర్వాత వాళ్ళు మామూలుగా అవుతారు. అది సరే నాన్న, మరి అందరూ చనిపోయారు అని చెప్పారు. మరి అర్జున్ అన్నయ్య ఎలా వచ్చాడు? రమేష్, నాకు అదే తెలియాలి. నేను ఇందాక అడుగుదాం అనుకున్నా కానీ అడగలేదు అంటూ ఉండగానే మమ్మల్ని కాపాడింది కవిత అత్తయ్య వాళ్ళ నాన్న రావు తాతయ్య. అసలు నాన్న మిమ్మల్ని ఎలా కాపాడాడు? అర్జున్ చెప్పడం మొదలుపెట్టాడు. నాన్న వాళ్ళు ఎంతసేపు అయినా రాకపోయేసరికి పద్మా పిన్ని నన్ను రావుగారు తాతయ్యని అక్కడికి తీసుకొని వెళ్ళింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ నాయనమ్మ అక్కడి నుండి కుమార్ని తీసుకొని వెళ్తుంది.
అప్పుడే అక్కడ ఉన్న రుద్రాని కిరణ్ని అంతం చేయాలని స్వయంగా ఆదిశక్తి ఈ భూమి మీద అవతరించింది. మీరు వెంటనే వెళ్ళి హాస్పిటల్లో ఇప్పుడే పుట్టిన ప్రతి ఆడబిడ్డను చంపేయండి, అలాగే ఈ విజయ్కి సంబంధించిన ఎవరిని వదలకండి అని చెప్తారు. అది వినగానే పద్మాపిని నన్ను అక్కడి నుండి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో ఆ పాపను కాపాడమని మమ్మల్ని అక్కడి నుండి పంపించేసింది. రావు తాత నేను హాస్పిటల్కి వచ్చేసరికి ఆ రోజు ఒక్కరే పాపకి జన్మనిచ్చారు, అది కూడా కవిత అత్తయ్య. అది తెలుసుకున్న తాతయ్య అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్దామని చూశాడు, కానీ అప్పటికే అత్తయ్యకి స్పృహ లేదు అని మీకు చెప్దామని బయటకు వచ్చేసరికి ఆ కిరణ్ మనుషులు వచ్చారు అని నన్ను ఆ పాపను అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆయనే మాకు అన్నీ అయ్యి పెంచి మా గతం గురించి చెప్పి మా ఇద్దరికీ పెళ్లి చేశాడు. మాకు పెళ్ళైన కొన్నాళ్లకు ఆయన మమ్మల్ని విడిచి పైకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అర్జున్ చెప్తుంది ఏదో ట్రాన్స్లో ఉండి విన్నట్టు అందరూ ఉంటారు. ముందుగా తేరుకున్న కవిత, అంటే మహా మా అమ్మాయా? అవునత్తయ్య, మహా మీకు పుట్టిన బిడ్డ. అర్జున్ అలా చెప్పడం ఆలస్యం. కవిత వెంటనే మహా రూమ్కి వెళ్ళి మహా పక్కన కూర్చొని తన్ని చూస్తూ ఏడుస్తుంది. కవిత కన్నీళ్ళ స్పర్శకి మహాకి మెలకువ వస్తుంది. కవితని చూడగానే అమ్మా అంటూ పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా, నీకు ఇన్నాళ్ళకి గుర్తు వచ్చిందా? ఇప్పటి వరకు కనీసం నన్ను చూడడానికి కూడా రాలేదు. ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకు. నేను మీ దగ్గరికి రావాలని చాలా ప్రయత్నించాను, కానీ బావ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నేను నిన్ను తీసుకొని వెళ్తా అనేవాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ప్రసాద్ లోపలికి వస్తాడు. ప్రసాద్ మహాను చూసి చేయి చాపుతాడు. మహా పరుగున వెళ్ళి ప్రసాద్ని హత్తుకొని నాన్న అంటూ ఏడుస్తుంది. ఎందుకురా ఏడుస్తున్నావు? నేను ఇప్పుడు నీ దగ్గరే ఉన్నానుగా, ఇంకా నుండి నిన్ను ఎక్కడికి పంపను, నా దగ్గరే ఉంచుకుంటా నా చిట్టి తల్లిని. అప్పుడే లోపలికి వస్తున్న గౌతమ్ వాళ్ళని అలా చూసి ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే వెళ్ళి వాళ్ళ నాన్న మహాని హత్తుకుంటాడు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, నా ఇద్దరు పిల్లలు నా దగ్గర ఉన్నందుకు. కుమార్కి వాళ్ళ అన్నయ్యను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మహా కవిత వాళ్ళ కూతురు అవ్వడం వల్ల అది ఇంకా రెట్టింపు అయింది. ఇంట్లో అందరూ కుమార్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల కుమార్ త్వరగానే కోలుకున్నాడు. కుమార్ వాళ్ళ రూమ్లో కుమార్ వాష్రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి దివ్య బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మేడం గారు తెగ ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. కాదు, ఏదో ఉంది, చెప్పు. నాకు విషయం అర్థం కావడం లేదు. ఏమిటి? నీకు బావగారు ఒక్కరే అన్నయ్య, అందుకే మీరిద్దరూ ఒకేలా ఉన్నారు. కానీ ఆ కర్ణ కూడా మీలాగే ఉన్నాడు కదా. నిజమే స్వీటీ, నాకు ఇప్పటి వరకు ఆ ఆలోచన రాలేదు. దివ్య, అర్జున్ బావగారు చెప్పిన దాన్ని బట్టి మీ అమ్మా నాన్నకి మీరిద్దరే, అంటే ఆ కర్ణ మనల్ని చీట్ చేయడానికి మీలా ఉండే మాస్క్ పెట్టుకొని వచ్చాడా? నువ్వు అంటుంది నిజమే దివ్య. ఆ రోజు వాడి ఫేస్కి మాస్కే కాదు, కాళ్ళకు కూడా ఏదో పెట్టుకున్నాడు. లేకపోతే వాడి కళ్ళు ఎందుకు అంత పవర్ఫుల్గా ఉంటాయి? అదే అయ్యి ఉంటుంది. అయినా నువ్వు కర్ణ కేసు వదిలేసావు కదా, మరి ఇంకెందుకు? ఏం లేదు, చిన్న డౌట్ వచ్చింది అందుకే, అంతే. సరే, గుడ్ నైట్. ఏంటి గుడ్ నైటా? మరి ఇప్పుడు పడుకోకుండా ఏం చేయాలి? నేను నీకు గిఫ్ట్ ఇచ్చి చాలా రోజులు అవుతుందనుకుంటా. దివ్య సిగ్గుపడుతూ, అవును, మరి ఇప్పుడు నీకు గిఫ్ట్ వద్దా? నువ్వు ఇస్తా అంటే నేను వద్దంటానా అని అనగానే కుమార్ దివ్యని బెడ్పై పడేసి లైట్ ఆఫ్ చేస్తాడు. రుద్ర, వాణ్ణి నా శక్తుల ద్వారా ఎంత ప్రయత్నించినా మన చోటుకి తీసుకురాలేకపోతున్నాం. అందుకే ఇప్పుడు మన బుద్ధిబలం, ఖండబలం ఉపయోగించి ఇక్కడికి తీసుకొని రావాలి. ఆ అర్జున్ గాడు వాడి పక్కన ఉన్నంతసేపు మనం వాణ్ణి ఏమీ చేయలేము. మొన్న గుడి దగ్గర కూడా ఆ అర్జున్ గాడే వాణ్ణి కాపాడాడు. అందుకే ఆ అర్జున్ గాడిని ఎదిరించి ఆ కుమార్ని ఇక్కడికి తీసుకొని వచ్చేవాడు ఎవడూ లేడు. నారాయణ, ఒకడున్నాడు కిరణ్. ఎవడు వాడు? వాడి పేరు చెప్తేనే చావు కూడా భయపడి పారిపోతుంది. వాడు కనుక ఒక్కసారి మాటిస్తే ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. నాకు తెలిసి ఆ అర్జున్ కుమార్ ఇద్దరు కలిసినా వాణ్ణి ఎదిరించలేరు. వాడు ఒక్కసారి కొట్టడం మొదలు పెడితే ఇంకా వాణ్ణి ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇంతకీ వాడి పేరేమిటి? శౌర్యతేజ్. పేరు చాలా మోడర్న్గా ఉంది. వాడిలాంటి పనులు చేస్తాడా? నువ్వు వాణ్ణి చూసి అను ఆ మాట. నేను ఇలాగే మొదటిలో ఇలాగే అన్నా, కానీ వాణ్ణి ఎదిరించడానికి నా స్నేహితుడు రంగా అక్కడికి వెళ్ళి వచ్చాక వాడు చెప్పింది విని నాకు భయం వేసింది. నాకు తెలిసి అర్జున్ వాళ్ళకి వీడే కరెక్ట్. కానీ వాడు మనకి సహాయం చేస్తాడా? నువ్వు ఒప్పుకుంటే నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడి వస్తా. సరే వెళ్ళు. నేను ఇప్పుడే వెళ్తా అని నారాయణ అక్కడి నుండి వెళ్తాడు. కుమార్ పూర్తిగా కోలుకొని మళ్ళీ నార్మల్గా డ్యూటీకి వెళ్ళడం మొదలుపెట్టాడు.
దివ్య కూడా కొత్త కేసు ఒకటి ఇంటి దగ్గర ఉండే డీల్ చేస్తుంది. కుమార్ గౌతమ్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్తారు. అర్జున్ వినయ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. రాఖీ పండుగ ఇంకో 2 రోజుల్లో ఉంది అని కీర్తి షాపింగ్కి వెళ్దాం అనడంతో మహా, దివ్య, కీర్తి, గీత, భవ్య వెళ్తారు. షాపింగ్ మాల్లో మహా వాళ్ళు శారీస్ కౌంటర్ దగ్గర శారీస్ చూస్తూ ఉంటారు. భవ్య అనుకోకుండా పక్కకి చూసేసరికి తన చూపులు ఒక అబ్బాయి దగ్గర ఆగుతాయి. భవ్య మహా వాళ్ళకి ఇప్పుడే వస్తా అని చెప్పి ఆ అబ్బాయి వెనకాల నుండి వెళ్ళి తన చెవి దగ్గర మెల్లగా ప్రకాష్ అని పిలుస్తుంది. ప్రకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి పక్కకి చూసేసరికి భవ్య నవ్వుతూ కనిపిస్తుంది. ప్రకాష్, హే, నువ్వు షాపింగ్కి వచ్చావా? లేదు, ఇక్కడ గేదెల్ని అమ్ముతారంట, కొందామని వచ్చా. ఏంటి, మా బుల్లి బంగారానికి కోపం వచ్చినట్టుంది? మరి రాదా? 2 రోజుల నుండి ఒక ఫోన్ లేదు, ఒక టెక్స్ట్ లేదు. అసలు ఏమైంది నీకు? ఇప్పుడు కూడా మా ఊరికి వచ్చి నేను కలవకపోయి ఉంటే నన్ను కలవకుండా వెళ్ళిపోయేవాడివి కదా. అది కాదు బుజ్జి, ఈ 2 రోజులు నాకు అస్సలు తీరికే దొరకలేదు. నాకే కాదు, మా ఇంట్లో ఎవ్వరికీ ఖాళీ లేదు. ఎందుకో చెప్పా కదా, మా చెల్లి తల్లి కాబోతుంది అని. అందుకే. దానికి మా బావ నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ పనుల్లో అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఇప్పుడంటావా, నేను ఒక్కడినే వస్తే ఈ రోజంతా నీతో ఉండేవాణ్ణి. అయితే ఎవరితో వచ్చావు? అన్నయ్య, వదినతో వచ్చా. అంటే అక్క, బావ వచ్చారా? ప్రకాష్ భవ్య వైపు విచిత్రంగా చూస్తాడు. అది అర్థం చేసుకున్న భవ్య, నీకు అన్నయ్య, వదిన అయితే నాకు అక్క, బావేగా. సరే, నాకు ఒకసారి వాళ్ళని పరిచయం చేయవా? ఇప్పుడు కాదు, తర్వాత పరిచయం చేస్తా. కాదు, ఇప్పుడే చేయి ప్లీజ్, నా బంగారం కదూ, ప్లీజ్ ప్లీజ్. భవ్యాలు అడిగేసరికి వదిన, అన్నయ్య అని పిలుస్తాడు. అక్కడ కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు కావ్య, వంశీ, ప్రకాష్ దగ్గరికి వస్తారు. ఏంటి ప్రకాష్ పిలిచావు అని కావ్య అంటుంది. వదిన, నీకు చెప్పాగా భవ్య అని, అది ఈ అమ్మాయి. వంశీ, నీ సెలెక్షన్ సూపర్ ప్రకాష్. భవ్య, హాయ్ అక్క అండ్ హాయ్ బావా. అదే, మీరు ప్రకాష్ అన్న వదిన అయితే నాకు అక్క, బావ అవుతారు కదా. కావ్య, నాకు నా చెల్లి బాగా నచ్చింది మరిది గారు. ఇంకా ఇంటికి వెళ్ళగానే సారికకి చెప్పి ముహూర్తాలు పెట్టించేస్తాం. ప్రకాష్, సారికకు మాత్రం చెప్పకు వదినా. భవ్య, ఏమి, చెల్లంటే భయమా? వంశీ, చెల్లంటే కాదు, బావంటే భయం. వాట్ అని భవ్య అంటుంది. కావ్య, అంటే సారికది లవ్ మ్యారేజ్. అది మా తమ్ముడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. సారిక మా తమ్ముడిని లవ్ చేస్తున్నట్టు తెలుసుకున్న ప్రకాష్ వాడిని చాలా దారుణంగా ఏడిపించేవాడు. అందుకే ఈ విషయం తెలిస్తే వాడు ప్రకాష్ కన్నా దారుణంగా ఏడిపిస్తాడు. అందుకే వీడు వాడికి ఈ విషయం చెప్పొద్దు అంటున్నాడు. కావ్య మాటలకి భవ్య నవ్వుతుంది. అప్పుడే అక్కడికి ఒక ఆవిడ పాపని తీసుకొని వచ్చి, మీ అమ్మాయి చాలా అల్లరి చేస్తుంది. మీ అమ్మాయి అల్లరి చూస్తూ నాకు ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయా అంటుంది. అయ్యో అంటూ, ఇప్పటి వరకు దీన్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. సిరి, ఆంటీకి బాయ్ చెప్పు. ఆవిడ సిరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ప్రకాష్, ఈవిడే మా లిటిల్ ప్రిన్సెస్ సిరి. భవ్య, వావ్, చాలా క్యూట్గా ఉంది అని ఎత్తుకొని, పాపకి మీ ఎవ్వరి పోలికలు లేవు కదా అంటుంది. కావ్య, అవును, దానికి అన్నీ వాళ్ళ మేనత్త పోలికలు వచ్చాయి. నీకు తెలుసో తెలియదు కానీ మా సారిక చాలా అందంగా ఉంటుంది. దాని అందమే దీనికి వచ్చింది. భవ్య, అయితే ఒకసారి చూడాలి అంటూ ఉండగానే భవ్య దగ్గరికి దివ్య వాళ్ళు వస్తారు. దివ్య, ఎవరు భవ్య వీళ్ళు? భవ్య, అదే ప్రకాష్ అన్నగా తినే. ఇంకా వీళ్ళు ప్రకాష్ అన్నయ్య, వదిన. దివ్య వాళ్ళు కావ్య వాళ్ళని విష్ చేస్తారు. వాళ్ళు కూడా తిరిగి విష్ చేస్తారు. తిను మా పెద్ద వదిన, పేరు మహాలక్ష్మి. తిను మా రెండో వదిన దివ్య. తిను మా పెద్దక్క కీర్తి. ఇక తిను చిన్నక్క గీత. వాళ్ళందరూ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటారు. తర్వాత భవ్య వాళ్ళు వంశీ వాళ్ళని ఇంటికి రమ్మని ఎంత బ్రతిమలాడినా వాళ్ళు తర్వాత వస్తామని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. మహా వాళ్ళు కూడా కింద కార్ పార్కింగ్ ప్లేస్కి వచ్చేటప్పటికి కొంతమంది వ్యక్తులు మహా వాళ్ళకి క్లోరోఫామ్ ఇస్తారు. దానితో వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. నారాయణ శౌర్యాన్ని కలవడానికి అని బయలుదేరతాడు. దారిలో ఒక పని ఉండడంతో అక్కడ ఒక మాల్లోకి వెళ్తాడు. అక్కడ నారాయణకి రమేష్ కనిపిస్తాడు. దానితో నారాయణ రమేష్ని అక్కడి నుండి ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. నారాయణ అర్జున్కి, కుమార్కి ఫోన్ చేసి, రమేష్ మీకు ప్రాణాలతో కావాలంటే మీరిద్దరూ నేను చెప్పిన ప్లేస్కి రావాలి. కుమార్, నువ్వు నీ పోలీస్ బ్రెయిన్తో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీకు రమేష్ ప్రాణాలతో దక్కడు అని చెప్తాడు. వాళ్ళు నారాయణ చెప్పినట్టుగానే చేస్తామని రమేష్ని ఏం చేయకండి అని వాళ్ళు చెప్తారు. సౌరతేజ్ ఇంట్లో కావ్య వాళ్ళు షాపింగ్ నుండి ఇంటికి వచ్చేసరికి హాల్లో సారిక కూర్చొని ఉంటుంది.
కావ్య, ఏంటి సారిక, నువ్వు హాస్పిటల్ నుండి ఎప్పుడు వచ్చావు? మీరు షాపింగ్కి వెళ్ళగానే నేను ఇంటికి వచ్చా వదినా. నీకు నేను ఒక డ్రెస్ తెచ్చా, అది ఎలా ఉందో చెప్పు, తర్వాత చూస్తా. కానీ మీరు భోజనానికి రండి. అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి చూసి, ఎందుకు సారిక నువ్వు ఇవన్నీ చేశావు? అసలు నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇలాంటి పనులు చేస్తున్నావని శౌర్యకి తెలిసిందంటే ఇంకా మా పని అంతే అంటారు. అయ్యో వదినా, ఇవన్నీ చేసింది నేను కాదు అంటుంది సారిక. మరి ఎవరు? బావ. ముగ్గురు ఒకేసారి ఏంటి శౌర్య అని అంటారు. అవును. కావ్య, ఎలా ఉండేవాడిని ఎలా తయారు చేశావే? సారిక నవ్వుకుంటుంది. ప్రకాష్, దీనివల్ల వాడిలో మనకి తెలియని యాంగిల్స్ అన్నీ చూస్తున్నాం. వంశీ, నిజమేరా, వాడు అసలు ప్రేమిస్తాడు అని అనుకోలేదు, అలాంటిది వాడు దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కావ్య, అవును, తిన పెళ్ళి ఎంత షాకింగ్గా జరిగింది, అసలు వాళ్ళు అలా చేస్తాడు అనుకోలేదు. సారిక, నువ్వేంటి, అసలు తాళి కట్టే వరకు నేనే అనుకోలేదు. కావ్య, అవును, ఇంతకీ మా తమ్ముడెక్కడా? బెంగళూరులో ఉన్న మన బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం అని నాన్న కాల్ చేసి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? 3 రోజుల తర్వాత వస్తారు. అదేంటి? అది చెప్తా కానీ ముందు నీకొక గుడ్ న్యూస్. ఏంటి? లండన్ నుండి మన బుజ్జి రేపు వస్తుంది. అదే కాదు, నాన్న, మావయ్య, అత్తయ్య కూడా ఇంకో 3 రోజుల్లో వస్తున్నారు. నిజంగానా అని కావ్య అంటుంది. అవును వదినా, బుజ్జి రేపు బెంగళూరులో ల్యాండ్ అవుతుంది. అది అక్కడి నుండి బావ దగ్గరికి వెళ్ళి నాన్న వాళ్ళు వచ్చేదాకా అక్కడ ఉండి తర్వాత 5గురు కలిసి ఇక్కడికి వస్తా అన్నారు. అయితే మనం అందరం కలిసి ఉండొచ్చు. బుజ్జి రాగానే నాన్న మావయ్యతో మాట్లాడి ప్రకాష్ అన్నయ్యకి దానికి పెళ్లి చేసేయాలి. ప్రకాష్, కావ్య, వంశీ ముగ్గురు సారిక మాటలకి షాక్ అవుతారు. ఇప్పుడు భవ్యని నేను ప్రేమిస్తున్నానని దీనికి చెప్పేయడం బెటర్ అనుకొని, ప్రకాష్, సారిక, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నాకు తెలుసు. వాళ్ళు మళ్ళీ షాక్ అవుతారు. నీకు తెలుసా? అవును. అయితే ఈ విషయం బావకి చెప్పి మా పెళ్లి జరిగేలా చూడమను. బావకి తెలుసు, నాకు కూడా బావే చెప్పాడు. బావకి తెలుసా? ఎలా? అప్పుడు సారిక, రే, బావ మనకి తెలియకుండానే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కూడా తెలియకుండా వచ్చేలా సెక్యూరిటీ అరేంజ్ చేశాడు. అందువల్ల మన ప్రతి కదలిక బావకి తెలుస్తుంది. మీరు షాపింగ్ మాల్లో భవ్యని కలిసిన విషయం కూడా తెలుసు. ఇంకా ఏదో చెప్పేలోపు ఫోన్ వస్తే మాట్లాడి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తుంది. వదిన, హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలి, మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నారాయణ చెప్పిన ప్లేస్కి అర్జున్ కుమార్ వెళ్తారు. వాళ్ళక్కడికి వెళ్ళేసరికి చుట్టూ రక్తం ఉండి అక్కడ ఉన్న మనుషులు పడిపోయి ఉంటారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఒకడు కుర్చీలో కూర్చొని చనిపోయి ఉంటాడు. అర్జున్ వాడిని చూసి, వీణ్ణి ఎవరు చంపారు? కుమార్, ఎవరన్నయ్యా వీడు? నారాయణ, మన పెద్ద బాబాయ్. అయినా వీళ్ళందరినీ ఎవరు చంపారు? తెలీదు, కానీ ముందు బాబాయ్ని వెతుకు. కుమార్ వాళ్ళు రమేష్ కోసం చూస్తారు. రమేష్ అక్కడే పక్కన కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అర్జున్ వాళ్ళు రమేష్ దగ్గరికి వెళ్తారు. కుమార్, నాన్నా, మీకేం కాలేదు కదా? రమేష్ ఏం మాట్లాడు. అర్జున్, వీళ్ళని ఎవరు చంపారు బాబాయ్? రమేష్ అప్పుడు కూడా ఏమీ మాట్లాడు. ఏంటి బాబాయ్ ఏం మాట్లాడడం లేదు, నీకేం కాలేదు కదా? రమేష్, నాకేం కాలేదు, కానీ మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని రమేష్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. దివ్య వాళ్ళకి స్పృహ వచ్చేసరికి వాళ్ళు ఒక పాత ఫ్యాక్టరీలో చేతులు కాళ్ళు కట్టేసి ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎదురుగా ఇంకో అమ్మాయి కూడా వీళ్ళలాగే ఉంటుంది, కానీ ఆ అమ్మాయి మొహం కనబడకుండా ఒక గుడ్డ లాంటిది కప్పేసి ఉంటుంది. ఇంకో పక్క కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళని చూడగానే అర్థమవుతుంది వాళ్ళు రౌడీలని. వాళ్ళకి సెంటర్లో ఒకడు కుర్చీలో కూర్చొని ఉంటాడు. వాడే అక్కడ ఉన్న రౌడీలకి బాస్. వాడి పేరు సుబ్బు. దివ్య, ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? సుబ్బు, నా పేరు సుబ్బు, నాకు ఒక తమ్ముడు ఉండేవాడు, వాడి పేరు వాసు. వాడిని ఒకడు చంపాడు, నాకు వాడిని చంపిన వాడిని వివరాలు కావాలి. దివ్య, అది మాకెలా తెలుస్తుంది? అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? వాడి గురించి అందరికంటే నీకే ఎక్కువ తెలుసు. నాకా? నీకే? ఇంతకీ ఎవడు వాడు? కరుణ. తన గురించి నాకేం తెలియదు. ఒకసారి నేను పట్టుకున్నా, కానీ వాడు నా టీంలో ఒకరి సహాయంతో తప్పించుకున్నాడు. నేను కూడా ఆ కేసు వదిలేసి చాలా రోజులు అవుతుంది. అయితే నీకేం తెలియదంటావు? అవును. పోనీ ఈ అమ్మాయికి తెలుసు అంటావా అని పక్కన క్లాత్ కట్టి ఉన్న అమ్మాయి మొహం మీద క్లాత్ తీస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే దివ్య, గీతి ఒకేసారి శ్రీ
అంటారు. సుబ్బు, నీ ద్వారానే కర్ణ తప్పించుకున్నాడు కాబట్టి వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు. చెప్పు, వాడెక్కడా? శ్రీ, నాకు తెలియదు. నీకు తెలుసు అని నాకు తెలుసు. చెప్పు, వాడెక్కడా? నీకు చెప్తే అర్థం కాదా నాకు తెలియదని? ఈరోజు వాడి గురించి నాకు తెలియకపోతే ఇక్కడ నుండి ఎవ్వరు వెళ్ళరు. దివ్య, మాకు తెలియదు అంటే నీకు అర్థం కాదా? మిమ్మల్ని ఎలా అడిగితే నిజం చెప్పరు అని సుబ్బు గన్ తీసి వాళ్ళందరి వైపు చూపించి దాన్ని శ్రీ దగ్గర ఆపుతాడు. మర్యాదగా కర్ణ ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నువ్వు ప్రాణాలతో ఇక్కడ నుండి వెళ్ళవు. నాకు తెలియదు. సరే అని సుబ్బు శ్రీకి గన్ గురిపెట్టి ట్రిగర్ నొక్కే సమయానికి శ్రీ ఫోన్ రింగ్ అవుతుంది. సుబ్బు ఫోన్ రింగ్ అవుతుంది అని శ్రీ ఫోన్ వైపు చూసేసరికి అందులో ఉన్న వాల్పేపర్ చూసి షాక్ అయిపోతాడు. ఒక్క 2 నిమిషాలు ఏమీ అర్థం కాదు. తర్వాత సుబ్బు వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. గొంతులో నుండి మాట రావడం లేదు. తనని అలా చూసి దివ్య వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదే టైంలో కీర్తి ఫోన్ నుండి గౌతమ్కి వాళ్ళు ఉన్న లొకేషన్ షేర్ చేసి అక్కడికి రమ్మని దివ్య మెసేజ్ పెట్టింది. సుబ్బు ఆ స్టేట్ నుండి తేరుకొని ఒక్క పరుగులో శ్రీ దగ్గరికి వెళ్ళి తనకి కట్టిన తాళ్ళు అన్నీ విప్పి తనకి దండం పెడుతూ, నువ్వు ఆయన మనిషివి అని నాకు తెలియదమ్మా. ఇక్కడ జరిగింది ఏదే ఆయనకు చెప్పకు. నేను ఎక్కడి నుండి తీసుకువచ్చారో అక్కడే వదిలేస్తారు అని శ్రీని వాళ్ళతో వెళ్ళమని, ఇక్కడ జరిగింది మాత్రం ఆయనకు అస్సలు చెప్పొద్దు అని అంటాడు. శ్రీ వెళ్తూ వెళ్తూ దివ్య దగ్గరికి వెళ్ళి తన్ని కౌగిలించుకొని, నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళడం పూర్తయ్యాక చైర్లో కూర్చొని రిలాక్స్ అవుతాడు సుబ్బు. అదే మంచి సమయం అనుకున్న దివ్య తన కట్లను విప్పుకొని మహాకట్టు విప్పి తన పక్కన ఉన్న గన్ తీసుకొని అక్కడ ఉన్న రౌడీలను షూట్ చేయడం మొదలుపెట్టింది. మహా కూడా అక్కడ ఉన్న కర్ర ఒకటి తీసుకొని వాళ్ళని కొడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి దెబ్బ తట్టుకొని వాళ్ళ మీదకి దాడి చేసే టైంకి గౌతమ్ వచ్చి సుబ్బుని కొట్టి వాడిని అక్కడి నుండి జైలుకి పంపించి దివ్య వాళ్ళని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక్కడ జరిగింది ఏది ఇంటి దగ్గర తెలియకూడదు అని వాళ్ళు అనుకొని ఉంటారు. మహా వాళ్ళు రమేష్ వాళ్ళు ఇద్దరు ఒకేసారి ఇంటికి వస్తారు. కవిత మహా వాళ్ళకి రమేష్ కిడ్నాప్ అయిన సంగతి చెప్తుంది. అది విని మహాదివ్య షాక్ అవుతారు. రమేష్ హాల్లో సోఫాలో కూర్చొని ఉంటాడు. రమేష్ దగ్గరికి అర్జున్ కుమార్ వెళ్ళి చెరో పక్కన కూర్చుంటారు. అర్జున్, అసలు ఏం జరిగింది బాబాయ్? వాళ్ళని చంపింది ఎవరు? రమేష్ సైలెంట్గా ఉంటాడు. కుమార్, అలా సైలెంట్గా ఉంటే ఎలా నాన్నా? అన్నయ్య అడుగుతున్నారుగా, చెప్పు. అర్జున్, చెప్పు బాబాయ్, వాళ్ళని చంపింది ఎవరు? మీ తమ్ముడు. రమేష్ మాటలకి అర్జున్ కుమార్ షాక్ అయి చూస్తారు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అర్జున్, అదేంటి? కుమార్ నాతోనే కదా ఉన్నాడు, మరి వాడు ఎలా చంపుతాడు? నేను అన్నది నీ ఒక్కడికే తమ్ముడు కాదు, మీ ఇద్దరికి తమ్ముడు. అర్జున్ వాళ్ళు మళ్ళీ షాక్ అవుతారు. ఏంటి, మాకు తమ్ముడు ఉన్నాడా అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు. ఉన్నాడు. అర్జున్, ఇంతకీ మా తమ్ముడు ఎవరు బాబాయ్? చెప్పు నాన్న, మా తమ్ముడు ఎవరో చెప్పు అని కుమార్ అంటాడు. మీ ఇద్దరికి తమ్ముడు ఎవరో కాదు, కర్ణ. ఇంకా ఉంది. మీరందరూ నేను ఇచ్చిన ట్విస్ట్లకి ఏంటి ఇన్ని ట్విస్ట్లు ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు నేను ఇచ్చిన ట్విస్ట్లు అన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ పార్ట్లో ఇచ్చే ట్విస్ట్ ఒక ఎత్తు. నాకు తెలిసి ఆ ట్విస్ట్ మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ పార్ట్లో కర్ణ ఎవరు అన్న సస్పెన్స్ రివీల్ చేస్తా. అండ్ సరదాగా కర్ణ ఎవరో గెస్ చేయండి. అండ్ ఇంకొకటి క్వశ్చన్ అడుగుతా, ఈ స్టోరీలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అసలు వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు స్టోరీలో ఎంట్రీ ఇచ్చారా? సరదాగా గెస్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.